అన్నీ నీ పక్షంగా ఏంటో తెలుసా? సమాధానం. ఇలాంటి ఆలోచనలు నీ పక్షంగా ఈ దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే యవనస్తులారా, మీ జీవితాల్లో మీరు గ్రహించవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుడు మీ పక్షంగా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మర్చిపోవద్దు ఆయన ఉద్దేశాలు. ఆయన ఉద్దేశాలను మీరు కాళ్ళదోసుకోవద్దు, కాళ్ళు రాసుకోవద్దు. ఆ ఉద్దేశాలు నెరవేర్చాలి, నా జీవితం నెరవేర్చబడాలి. ఆయన ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చడం మొదలు పెడితే నీ స్థాయి ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉంటుందో. ఇంతవరకు నువ్వు ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోలేకపోతుంది. ఎక్కడ నుండైనా నీ జీవితంలో ఒక నిర్ణయానికి రా, ప్రభువా నీ ఉద్దేశాలు నేను చెడగొట్టుకుంటూ వచ్చాను, కానీ నీ ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చుకోవా. నువ్వు ఏదైతే ఉద్దేశించావో అదేది నిష్ఫలం కాదంట. నువ్వు ఉద్దేశించింది సమాధానమేనంట, హానికరము కాదంట. కాబట్టి ఆ సమాధానకరమైన ఉద్దేశాలు నా పక్షంగా నెరవేర్చుకోవాలి. మనం ప్రభుకి ఏం చేయాలో తెలుసా? అప్పగించుకోవాలి. అప్పుడే దేవుడు మన పక్షంగా ఏం చేస్తాడో తెలుసా? ఆ ఉద్దేశాలని నెరవేరుస్తాడు. మన పక్షంగా, నీ పక్షంగా, నా పక్షంగా, మనందరి పక్షంగా దేవుడు ఆ ఉద్దేశాలను ఏం చేస్తాడో తెలుసా? నెరవేర్చేవాడే. ఒకవేళ నువ్వు తప్పిపోయావా, నువ్వు తొలగిపోయావా, దేవుని ఉద్దేశాలకు దూరం అయిపోయావా, దేవునికి కూడా దూరం అయిపోయావా, ఇంకా దేవుడు నన్ను చేర్చుకుంటాడా చేర్చుకోలేడనే నిరాశలో ఉన్నావా, చల్లారిపోయిన పరిస్థితిలో ఉన్నావా, దేవుడు నన్ను క్షమించడేమో, చాలా ఘోరంగా ప్రవర్తించాను, చాలా చెడ్డ పనులు చేశాను, ఇంకా దేవుడు కూడా నన్ను క్షమించలేడేమో అనే నిరాశలో నీవు ఉన్నావా? ఒక్కసారి చూడు. దేవుడు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చినాడు తెలుసా? ఎవరికి ఇచ్చినాడు? పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చినాడు? ఎవరు తాళం? పేతురికి ఇచ్చాడా? పేతురికి పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నా. పేతురు, నా సంఘమును కట్టేదను, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలవనేరు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నా అన్నాడా? ఆ మాట అన్న మరుక్షణమే సాతానాను పిలిపించుకున్నాడు. ఎవరు? పేతురు. యేసు ప్రభుని ఎరగదని ముమ్మారు ఏం చేశాడు? వంకెనని బైబిల్లో ఉందా? వంకెనని ఉందా? అబద్ధమాడినని ఉందా? పలికెదవు. ముమ్మారు నన్ను ఎరగనని, కోడి పుయ్యి కొనుపు ముమ్మారు నన్ను ఎరగనని ఏం చేస్తావు? పలికెదవు. పలికినాడు అంటే పరలోకపు రాజ్యము తాళపు చెవులు తీసుకున్నాడు, వాక్యం వింటా నిద్రపోతున్నాడు. పరలోకపు రాజ్యము తాళపు చెవులు తీసుకున్నాడు. ప్రభువానిగా దూరమగుడుగా కానీ దేవుని చేయబట్టుకొని గద్దించినాడు. ఇంకేం చేసినాడు? ఏమన్నాడు? ఎరగనని పలుకుతూ వచ్చాడు. పలికాడా లేదా? మరి దూరం అయిపోయాడు దేవుడికి. కానీ దేవుడు ఎడబాయిని దేవుడు, విడువని దేవుడు ఉన్నాడు కదా. ఎరగను అన్నవాడి దగ్గరికి వెళ్ళి, యోహాను కుమారుడైన సీమోను, వీరందరికంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావని దీనాతి దీనంగా అడిగాడు. 3 పర్యాయాలు ప్రభు అడుగుతూ వచ్చాడు, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా వీరందరికంటే? కానీ ప్రభు అడిగితే తట్టుకోలేక విసనపడుతూ గుండె పగిలి పశ్చాత్తాపడ్డాడు. ఎవరు? ఆ పేతురుని ఎలా దర్శించినాడో ఈ దినాన దేవుడు నిన్ను కూడా అలా దర్శిస్తున్నాడు. నువ్వెంత దూరం అయిపోయినా పర్వాలా, నువ్వెంత ఘోరమైపోయినా పర్వాలా, నువ్వెంత భయంకరమైన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినా పర్వాలా, దేవుడిని సమీపించలేనేమో అనే ఆ భయంకరమైనటువంటి ఘోరమైన ఎడబాసిన స్థితిలోకి వెళ్ళిపోయినా పర్వాలా, ఆ ప్రేమ కలిగిన దేవుడు పేతురుని దర్శించినట్టు నిన్ను కూడా ఈరోజు దర్శిస్తున్నాడు. నువ్వు కూడా దేవుని దగ్గరికి రా. ఆయన క్షమించడానికి ఏం కలిగినోడో తెలుసా? సిద్ధ మనసు కలిగినవాడు. నిన్ను పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు. నిన్ను మర్చిపోలేడు దేవుడు. ఆయన నిన్ను మర్చిపోలేని వాడు, ఆయన నిన్ను పోగొట్టుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. అందుకే పేతురుని కూడా పోగొట్టుకోవాల్సింది, నన్ను కూడా పోగొట్టుకోవాల్సింది. ఆయన పోగొట్టుకునేవాడు కాదు. ఆయన శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు. నాకు తెలిసి ఆయనకున్నంత దీర్ఘశాంతము, ఆయనకున్న దయాలత్వము ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. అంత దీర్ఘశాంతం కలిగిన వాడు. నీ దోషములన్నింటినీ, నీ పాపములన్నింటినీ కూడా ఆయన క్షమించేవాడు. అంతేకాదు వాటి విషయంలో ఓరిమి కలిగిన వాడు, శాంతము కలిగిన వాడు. ఇప్పుడైనా ప్రభు పాదాలు దగ్గరికి వచ్చి, ప్రభువా నిన్ను చాలా దూరం అయిపోయినా. పేతురు అలా పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి రాగలిగినాడు. అయితే ఆ తాళపు చెవులు ఎక్కడికి పోలేదు,
పేతురు వాక్యం బోధించినాడు అంటే తాళం తీసినాడు. ఒక దినంలో ఎంతమంది రక్షించబడ్డారు? 3,000 మంది రక్షించబడ్డారు. దూరం అయిపోయిన పేతురు తిరిగి ఏం చేయబడ్డాడు తెలుసా? సమకూర్చబడుతూ వచ్చినాడు. దేవుని ప్రేమ పేతురుని వెంటాడుతూ వచ్చింది. తిరిగి సమకూర్చింది ఆ ప్రేమ. పేతురు సమకూర్చబడ్డాడు. ఇప్పుడు సువార్త ప్రకటించాడు. ప్రపంచానికి నాయకుడు అయిపోయినాడు. ఆది సంఘానికి అపోస్తలుడుగా పేరు గాంచిన వాడిగా, భారతదేశానికి తోమాను పంపిన వాడిగా, తోమా భారతదేశానికి వచ్చి దేవుని సువార్త ప్రకటించడానికి పేతురు కారకుడైనాడు. ఆ తదుపరి దినాల్లో పేతురు ప్రభు కొరకు హతసాక్షి అయిపోయినాడు. దూరం అయిపోయిన మనిషిని కూడా దగ్గర చేర్చుకునే ప్రేమ ఎవరి ప్రేమో తెలుసా? నీ యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! ఇంకా నిన్ను వెంటాడుతుందా ప్రేమ? అందుకే ప్రభు దగ్గరికి రా. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన దగ్గరికి రా. పేతురు వలె దేవుడు నిన్ను సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమ ఉన్నతమైనది. అందుకే దేవుని వాక్యం మనం చదివా, ఆయన ఉద్దేశములు సమాధానకరమైనవే కానీ ఏం కావు, హానికరమైనవి. ఇలాంటి ఉద్దేశాలు నిపక్షంగా దేవుడు కలిగి ఉంటాడు. అయితే ఈ ఉద్దేశాలను చెడగొట్టుకున్న వాళ్ళు ఎవరు? ఈ ఉద్దేశాలను నెరవేర్చుకున్న వాళ్ళు ఎవరు? ఈ ఉద్దేశాలను చెడగొట్టుకున్న వాళ్ళు ఎవరు? నెరవేర్చుకున్న వాళ్ళు ఎవరు? యవనస్తుల గురించే చెప్తా. ప్రభు యేసుక్రీస్తు వారికి ఫస్ట్ చెడగొట్టుకున్న వాళ్ళని చెప్పనా, నెరవేర్చుకున్న వాళ్ళని చెప్పనా? మీ చాయిస్. చెడగొట్టుకున్న వాళ్ళని అడగండి. చెడగొట్టుకున్న వాళ్ళ గురించే చెప్పు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు? ఎంతమంది? 12 70? ఎంతమంది శిష్యులమ్మా? 70 మంది శిష్యులు. 70 మంది శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పరిచర్యకి పంపించినాడు. వాళ్ళు అద్భుతాలు చేశారు. గొప్ప అద్భుతాలు జరిగించినారు. వచ్చన్నారు, ప్రభువా బోధకుడా, ఈ నామమున మేము ఏం చేస్తున్నాం? దయ్యాలు వెళ్ళగొడుతున్నా, రోగులు స్వస్థపరుస్తున్నా అంటే వాళ్ళు సంతోషంగా చెప్తుంటే ప్రభు అన్నాడు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు వెళ్ళిపోతున్నాయి సంతోషం కాదు, మీ పేర్లు ఎక్కడ రాయబడమని? పరలోకంలో రాయబడమని. ఏం చేయండి? ఆ తర్వాత 58 మంది యేసు ప్రభుని వెంబడించడం ఏం చేశారు? మానివేశారు. ఎంతమంది మిగిలారు ఇప్పుడు? 12 మంది మిగిలారు. ఈ 12 మందిలో నీ బిజీగా ఉన్నావు అక్కడ, నన్ను ఇక్కడ బిజీలో పెట్టి నువ్వు అక్కడ బిజీలో ఉంటే ఎట్లా? ఎదురు చూడు. ఈ 12 మందిలో 12 మంది శిష్యులకు దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే, వాళ్ళకి ఏమేమి ఆధిక్యత ఇచ్చినాడంటే శిష్యులకు రండి చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27, 28 వచనాలు, 29 వచనాలు చూడండి. ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు. చాలు. ఏమని రాయబడింది ఇక్కడ? మీరు నన్ను వెంబడించినారు కనుక, నన్ను వెంబడించడం వలన మీకు ఏమవుతుందంటే 12 సింహాసనాల మీద కూర్చుంటారు. ఎడా 12 సింహాసనాలు. 12 సింహాసనాల మీద కూర్చోవడమే కాదు, 12 గోత్రాల వారికి మీరు ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. 12 గోత్రాలకి తీర్పు తీరుస్తారు. 12 సింహాసనాలు 12 మందికి, 12 గోత్రాల వారికి వీళ్ళు ఏం చేస్తారంట? తీర్పు తీరుస్తారు. ఆ గొప్ప ఆధిక్యత ఎవరికి ఇవ్వబడింది? 12 మంది శిష్యులకు ఇవ్వబడింది. గొప్ప భాగ్యం, 12 సింహాసనాల మీద కూర్చునే భాగ్యము 12 గోత్రాల వారికి ఏం తీర్చే భాగ్యము? తీర్పు తీర్చే భాగ్యం ఇవ్వబడింది. ఎవరికి? శిష్యులకు. 12 మంది శిష్యులకు భాగ్యం ఇవ్వబడింది. అంతేకాదు అపోస్తలత్వం ఇవ్వబడింది. ఏమివ్వబడింది వాళ్ళకు? ఈ 12 మంది ఏమంటారు? అపోస్తలులు. అపోస్తలత్వం ఇవ్వబడింది. అంతేకాదు వీళ్ళకి పరిచర్య కూడా ఇవ్వబడింది. దేవుడు వీళ్ళకి ఏమి ఇచ్చినాడు? పరిచర్య ఇచ్చినాడు. పరిచర్య మాత్రమే కాదు, పరలోక పట్టణాన్ని ఇచ్చినాడు. వీళ్ళకి ఏమిచ్చాడమ్మా? పరలోక పట్టణాన్ని ఇచ్చినాడు. ఈ పరలోక పట్టణాన్ని ఇచ్చి ఈ గొప్ప ఆధిక్యతలన్నీ ఎవరికి ఇచ్చినాడు తెలుసా? శిష్యులకు ఇచ్చాడు. అయితే ఈ శిష్యుల్లో ఒక శిష్యుడు దేవుని ఉద్దేశాలలో
ఏం చేసుకున్నాడో తెలుసా? చెడగొట్టుకున్నాడు. దేవుని ఉద్దేశాన్ని పాడు చేసుకున్నాడు. ఎవరా శిష్యుడు? ఇస్కరియోతు. ఎందుకు పోగొట్టుకున్నాడు? దేనికి పోగొట్టుకున్నాడు? పరలోకం పోగొట్టుకున్నాడు, సింహాసనం పోగొట్టుకున్నాడు, తీర్పు తీర్చే ఆధిక్యత అధికారం పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వం పోగొట్టుకున్నాడు, పరిచర్య పోగొట్టుకున్నాడు, పరలోకములో గొప్ప ఆధిక్యత పోగొట్టుకున్నాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. 1వ అధ్యాయము 25వ వచనం చదవండి. తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను చాలుమా. పరిచర్య పోగొట్టుకున్నాడంట. తప్పిపోయి పోగొట్టుకుని పరిచర్య, 2 అపోస్తలత్వము, సింహాసనము, తీర్పు తీర్చే అధికారము, పరలోకము. ఇవన్నీ ఎవరు పోగొట్టుకున్నారు? ఎవరు పోగొట్టుకున్నారు? ఇవన్నీ యోధా కొరకు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఇవన్నీ యోధా ఏం చేశాడు తెలుసా? పోగొట్టు. ఎందుకు పోగొట్టుకున్నాడు? దేవుడు ఉద్దేశించినాడు యోధాగుడి స్థానంలో ఉండాలి. దేవుడు ఉద్దేశించినాడు యోధాగుడు ఇక్కడ ఉండాలి. యోధా ఈ సింహాసనం మీద కూర్చోవాలి. యోధా ఇక్కడ ఉండాలి. ఇతని స్థానం ఇది, అతని పేరు ఇది, అతని స్థాయి ఇది అని దేవుడు ఉద్దేశించినాడు. కానీ యోధా ఏం చేసుకున్నాడు? రాయబడింది. ఏమని రాయబడింది? తప్పిపోయి పోగొట్టుకునినా. అంటే వీటన్నిటిని ఏం చేసుకున్నాడు? అతను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి? 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం. యూదా ద్రోహము. చాలు. ఏంటిది? ద్రోహం తీసుకున్నాడు. నమ్మక ద్రోహం చేశాడు. ఎవరు? అదే ఈ ద్రోహమే లేకపోతే తాను ఎక్కడికి వారసుడు? వీటన్నిటికి వారసుడు. ఈ ద్రోహం అనేది, ఈ ద్రోహము అనేది అతని జీవితాన్ని నష్టపరిచింది. ఇంకో విషయం కూడా నేను మీకు చెప్తాను. రండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. 10వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదవండి. యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరైన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయి అను మాడు పెరిగిన లెబ్బయి, యూదా. ఎన్నో పేరు అయింది. మార్క్స్ వార్తలో, లూకాస్ వార్తలో కూడా ఇదే ఇస్తుంది. కానీ కొన్ని పేర్లు ముందు వెనక అయినాయి. కానీ యూదా పేరు మాత్రం ఎక్కడ? లాస్ట్. ఎక్కడ లాస్ట్? 12వ పేరు. యూదా పేరు. ఆయనను అప్పగించిన ఎవరు? ఇస్కరియోతు యూదా అని రాశారు ఆయన గురించి. అయితే పరలోకం మనం వెళ్తే, పరలోకము 12 పునాదులు కలిగిన పట్టణం. ఎన్ని పునాదులు? 12 పునాదులు, 12 గుమ్మములు. పునాదుల మీద కొంతమంది పేర్లు రాసినారు, గుమ్మాల మీద కొంతమంది పేర్లు రాశారు. పునాదుల మీద ఎవరి పేర్లు రాశారు? గుమ్మాల మీద ఎవరి పేర్లు రాశారు? చెప్పమ్మా. పునాదుల మీద ఇశ్రాయేలు పేర్లు, గుమ్మాల మీద గోత్రకర్తల పేర్లు. ఓకేనా? పునాదుల మీద ఇశ్రాయేలు పేర్లు, ఇశ్రాయేల్ అంటే గోత్రకర్తల పేర్లు. గుమ్మాల మీద అపోస్తుల పేర్లు. మీరు చెప్పండి మేడం, ఏ బహుమానాలు ఇవ్వబడదు? పునాదుల మీద అపోస్తుల పేర్లు, గుమ్మాల మీద గోత్రాల పేర్లు. రైట్. ఇంకెందుకంటే ఇంకా వేరే ఆప్షన్ ఏముంది? అదే చెప్తాను. అయితే ఒక మాట చెప్తాను మీకు, పూర్తిగా చిరకాలము చిరస్థాయిగా నిలిచిపోయే దాని కొరకు ఒక విషయాన్ని చెప్తాను. పునాదుల ముందా, గుమ్మాల ముందా? అమ్మా, ఇశ్రాయేలు గోత్రకర్తల ముందా, అపోస్తుల ముందా? ఇశ్రాయేలు గోత్రకర్తల ముందా, అపోస్తుల ముందా? గోత్రకర్తలు. ఏది ముందు? పునాదుల ముందా, గుమ్మాల ముందా? అప్పుడు ఎవరి పేర్లు ఉండాలి పునాదుల మీద? ఎవరి పేర్లు ఉండాలి? అవును కదా? కానీ అది రివర్స్ అయింది. ఈ కన్ఫ్యూజన్ మీకు పెట్టాలనే పెట్టాను.
ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకుంటారు. ఏంటా కన్ఫ్యూజ్ అంటే గుర్తుపెట్టుకోండి, పరలోకం యొక్క విస్తరణ, పరలోకం యొక్క వ్యాప్తి, పరలోక రాజ్య వ్యాప్తి గోత్రకర్తల వల్ల జరగలేదు. ఎవరి వల్ల జరిగిందో తెలుసా? అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు ఏం చేయబడ్డారు? కట్టబడ్డారు. అపోస్తలులు వారు ఖండాంతరాలకు వెళ్ళి యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షించినారు, ఆత్మను సంపాదించినారు. వారి ద్వారా పరలోక రాజ్య వ్యాప్తి జరుగుతూ వచ్చింది. కాబట్టి పరలోకానికి పునాదులు ఎవరో తెలుసా? అపోస్తలులు. అందుకే పునాదుల మీద ఎవరి పేరు రాశారో తెలుసా? అపోస్తలులు. అర్థమైందా? పునాదులు ముందే, గోత్రకర్తలు కూడా ముందే, కానీ పరలోకానికి పునాదులు ఎవరో తెలుసా? అపోస్తలులు. ఈ అపోస్తలుల యొక్క పేర్లు ఎక్కడ రాయబడియో తెలుసా? ఒక్కొక్క పునాది మీద రాశారు. గోత్రకర్తల పేర్లు ఎక్కడ రాశారో తెలుసా? రూబేను, షిమియోను, లేవి, ఇస్సాకారు, యూదా, ఇలాగూ గోత్రకర్తల పేర్లు ఎక్కడ రాశారు? గుమ్మాల మీద రాశారు. అయితే ఇప్పుడు ఒక్కొక్క పునాది మీద ఎవరి పేరు రాయాలి? పునాది మీద ఎవరి పేరు రాయాలి? పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా. చివరి పేరు ఎవరిది? ఎక్కడ రాయాలి పేరు? 12వ పునాది మీద రాయాలి. కానీ వెళ్తే పరలోకము ఈ 12వ పునాది మీద ఈ ఇస్కరియోతు యూదా పేరు ఉంటుందంటారా? ఒక్కొక్క పునాది మీద ఒక్కొక్క వ్యక్తి పేరు, ఒక్కొక్క పునాది ఒక రత్నముతో, ఒక ముత్యముతో రాయబడింది. రత్నాలతో వేయబడిన పునాది. దేంతో వేయబడింది? రత్నముతో వేయబడిన పునాది, రత్నాలతో వేయబడిన పునాదులవి. కాబట్టి ఇప్పుడు ఇస్కరియోతు యూదా పునాదికి ఏ రత్నం వస్తుందో చెప్పండి. ఏ రత్నం వస్తుంది ఇస్కరియోతు యూదా పునాదికి? రండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19-20 వచనం. ఆ పట్టణ ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణ సునియము, 11వది పద్మరాగము, 12వది సుగంధం అనే పునాది రత్నం మీద. ఆ రత్నం అనే పునాది మీద ఎవరి పేరు ఉండాలో తెలుసా? ఎవరి పేరు ఉండాలి? ఇస్కరియోతు యూదా పేరు. సుగంధం అనే రత్నాన్ని పోగొట్టుకున్నాడు ఎవరు? యూదా ఇస్కరియోతు. తన జీవితంలో ఈ శ్రేష్టమైన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఈ ఆధిక్యతను పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? కేవలం ద్రోహం చేశాడు. అంటే నమ్మకంగా ఉండలేకపోయాడు. దేవునికి ఎలా ఉండలేకపోయాడు తెలుసా? నమ్మకంగా ఉండలేకపోయాడు. నమ్మకముగా ఉండలేక తన స్వాస్థ్యమును, తన బహుమానాలను, ఆధిక్యతలను, తనకు ఇవ్వబడినటువంటి బెనిఫిట్స్ అన్నిటినీ కోల్పోయి ఉరి తీసుకొని నడిమికి బద్దలై చనిపోయిన మనుషుడు ఎవరో తెలుసా? దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? మీరందరూ 12 గోత్రాల వాళ్ళు, మీరందరూ 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీరుస్తారు అన్నాడు. అన్నాడా? అనలేదా? ఏమైంది? తన జీవితంలో తాను చెరగొట్టుకోవచ్చు. నీ జీవితంలో దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో ఉంచాలని కోరుతుంటే దాన్ని నువ్వు చెడగొట్టుకోవద్దు. ఇస్కరియోతు యూదా పాడు చేసుకుంటూ వచ్చావు. నువ్వు అలా పాడు చేసుకోవద్దు. దాన్ని నిలబెట్టుకో. నీ జీవితంలో నెరవేర్చు. నువ్వు ధన్యుడు అవుతావు. కాబట్టి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు అవి నిరర్ధకము కాకుండా నీ పక్షంగా అవి అక్షరాల నీ జీవితంలో నెరవేర్చబడే దాని కొరక నీవు ఈనాడే ఒక తీర్మానం చేసుకో. ఇస్కరియోతు యూదా లాగా ద్రోహం చేస్తావా దేవుడికి? ద్రోహం చేస్తున్నావా దేవుడికి? చాలామంది మనం ద్రోహం చేస్తానే ఉన్నాం. వాస్తవంగా నేను చెప్తాను ఒక విషయం. ఎలా ద్రోహం చేస్తున్నామో దేవుడికి తెలుసా? ఒకరోజు నేను సండే స్కూల్కి వెళ్తాను, చిన్నపిల్లోడిని. అప్పుడు మేము మందిరం అయిపోయింది, ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత మా ఇంటికి రిక్షాలో వెళ్ళిపోతా ఉన్నాను. రిక్షాలో వెళ్ళిపోతుంటే నాతో పాటు సండే స్కూల్కి వచ్చే ఒక యవనస్తుడు, కంఠత్వాక్యాలు బాగా చెప్తాడు, మంచి యవనస్తుడు, చక్కని వాడు, మంచి చదువుకునేవాడు, తెలివైన వాడు అప్పుడే ఈ 950 రూపాయలు 1000 రూపాయల బైబిల్ ఉంది కదా, గోల్డెన్ బైబిల్, ఆ బైబిల్ని
ఇలా సంఖ్యలో పెట్టుకొని సినిమా హాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇలా ఈ బైబిల్ ఇలా పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాడు సినిమా హాల్లో. నేను కరెక్ట్గా రిక్షాలో వెళ్తా ఉంటాం కానీ చూస్తే నేను అమ్మ చూడు రాము అన్నయ్య ఎలా వెళ్ళిపోతున్నాడు చూడు, సినిమా హాల్లోకి వెళ్ళిపోతున్నాడమ్మా చూడమ్మా అంటే వాడికి ఎంత ధైర్యం రా అందమ్మా. ఏముంది వాడికి ఎంత ధైర్యం రా వాడికి అన్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా, అంటే నేను తిరుకోండి కాబట్టి వెళ్ళలేకపోతున్నాను అనుకుంటా, వాడు ధైర్యవంతుడు కాబట్టి వెళ్ళగలుగుతున్నాడు. అంటే నాకు ధైర్యం లేక నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, సినిమా హాల్లోకి వెళ్ళలేకపోతున్నాను అని నాకు అనిపించింది. అప్పుడు అనిపించింది ఈ సినిమాలు చూస్తే తప్పు కాదనుకుంటా, అంటే ధైర్యం ఉన్నవాడే చూస్తారనుకుంటా, పిరికోని నాలంటూ చూడలేరు అనుకుంటా అని నాకు అనిపించి నేను అనుకున్నాను అలాగే ఇది నేను కూడా ఏమవ్వాలి, ధైర్యం తెచ్చుకొని ఎక్కడికి వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళిపోవాలి. ఇలాగూ వాడు ఎలా జీవించినాడో తెలుసా, ఇటు నమ్మకంగానే ఉంటున్నాడు, అటు సినిమాల్లోకి వెళ్తున్నాడు, లోకానుసారంగా జీవిస్తున్నాడు. వీడు దేవునికి ఏం చేసినట్టు ద్రోహం చేసినాడు. అలా నువ్వు దేవునికి ఎంత ద్రోహం చేస్తున్నావో, యవనస్తుడైన నీవు దేవునికి ఎంత ద్రోహం చేస్తున్నావు. నీ యవన జీవితము భద్రంగా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. యవనస్తులారా మీరెవరో తెలుసా, బలవంతులు. మీరు దుష్టుని ఏం చేశారో తెలుసా, జయించి ఉన్నారు. యవనస్తులారా మీరు బలవంతుడు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు బలవంతుడుగా ఉండు, వీటన్నిటిని జయించే శక్తి దేవునికి ఇచ్చాడు. అందుకే నువ్వు జయించి ఈ ఆధిక్యతలని పొందడానికి నువ్వు ప్రయత్నించి. దేవుని ఉద్దేశాలు ఎన్ని? 5 విషయాలు చెప్పాను నేను. దేవుని ఉద్దేశాలు ఎలాంటివి? విస్తారమైన ఆలోచనలు, అతి గంభీరమైన ఆలోచనలు, సదాకాలం ఉండే ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు. అంటే కాదురా చెప్పు, అంటే ఏంటి, నేను ఎత్తైన అనుకోనా డౌన్ అయినాయి అనుకోనా? అంటే ఎలాంటి ఆలోచనలు? సమాధానకరమైనవే కానీ ఏం కావు, హానికరమైనవి కావు. హానికరం కాని ఉద్దేశాలు ఈ పక్షం కలిగిందా? చెడగొట్టుకున్నది ఎవరు? ఈ ఉద్దేశాలు చెడగొట్టుకున్నది ఎవరు? ఇస్కరియోతు యోధా చెడగొట్టుకున్నాడు. నెరవేర్చుకున్నది ఎవరు? నెరవేర్చుకున్న వ్యక్తి ఎవరు? నెరవేర్చుకున్న వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా ఆలోచిస్తాను. ఎవరు వారి జీవితంలో ఈ ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ వచ్చినారు అంటే ఒక సంగతి చెప్తాను. ఒక మనుషుడు ఉన్నాడు, అతని దగ్గరికి ఒక ప్రవక్తను పంపించాడు దేవుడు. రాజా నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. అరంగానే వచ్చేసిందా ఇష్యూ అని? ఏంటది? అదే హిజ్కియా. మీరు విషయం అంటారంటే అదే అర్థం, హిజ్కియా అని. కాబట్టి హిజ్కియా రాజు దగ్గరికి ప్రవక్తను పంపించాడు. ఎవరా ప్రవక్త? యెషయా ప్రవక్తను పంపించాడు. యెషయా ప్రవక్తను పంపిస్తే యెషయా ప్రవక్త వచ్చి నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. అన్నప్పుడు ఆయన గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏం చేశాడు తెలుసా? ఏడ్చాడు. ఒక ప్రార్థన కూడా చేశాడు. వండర్ఫుల్ ప్రేయర్, అద్భుతమైన ప్రార్థన. ఇంకో విషయం కూడా చెప్తాను, అంత ధైర్యంగా ప్రార్థన చేసిన వాళ్ళు నా చరిత్రలో నేను ఎవరిని చూడాలి. మనం కనుక ప్రార్థన చేయి, డాక్టర్ అన్నాడు నువ్వు 1 వారం రోజుల్లో చచ్చిపోతావు అని అన్నప్పుడు ప్రార్థన చేయాలంటే ఏమంటావు తెలుసా? ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ జారిపోయాను, ఎక్కడ పడిపోయాను, ఎక్కడ పతనమైపోయాను, ఎక్కడ దూషించినాను, ఎక్కడ అవమానపరిచినాను అనుకుంటాం. కానీ ఆయనే ప్రార్థన చేసినాడు తెలుసా? దేవా కృపతో సత్యముతో నీ సన్నిధిని యథార్థముగా నేను ఎట్లు నడుచుకుంటునో, సమస్తమును నీకు అనుకూలంగా ఎట్లు జరిగించుతునో కృపతో ఏం చేసుకో. ఎక్కడ నేను తప్పైనా అనలేదు, ఎక్కడ నేను జారిపోయినా అనలేదు, ఎక్కడ పడిపోయినా అనలేదు, ఎక్కడ నేను పొరపాటు చేశాను అనలేదు. సమస్తమును నేను ఎట్లు సత్యముతో అనుసరించి జరిగించుతునో కృపతో నన్ను ఏం చేసుకో. యథార్థంగా నడుచుకున్నానో లేదో చూసుకో. ఒకసారి రండి ప్రార్థన చదవండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2-3 వచనాలు. అమ్మా 2-3 చదవండి. తన ముఖమును గోడ తట్టు తిప్పుకుని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడిచొచ్చు యెహోవాను ఏం చేయగా
ఎక్కడైనా పడిపోయాను, తప్పిపోయాను, జారిపోయాను, తొందరపడ్డాను, తొట్టుపడ్డాను, నేను అవిధేయంగా ప్రవర్తి ఎక్కడైనా మాట్లాడాడా? ఇది ధైర్యంగా పరిశీలన చేసినట్టు చేశాడు అనుకున్నారా? కానే కాదు. పరిశీలన చేసినట్టు కాదు ఈ ప్రార్థన. ఏం ప్రార్థించినాడు తెలుసా? ఒకసారి గోడ తట్టు తిప్పుకున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? తను తాను వెనక్కి పరిశీలించుకున్నాడు, వెనక్కి చూసుకున్నాడు. చూసుకుంటే తనకు అర్థమైంది ఏంటో తెలుసా? యథార్థంగా ప్రవర్తించాడు, సత్యముగా నడుచుకున్నాడు, కృపతో జ్ఞాపకం చేసుకో అని ఎప్పుడైతే అన్నాడో దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అతని కన్నీళ్లను దేవుడు చూచాడు. చూచిన తర్వాత ఏం జరిగింది అంటే యెషయా ప్రవక్తను పంపించి, నువ్వు కన్నీరు విడిచి చూచా, నీ ప్రార్థన విన్నా, నువ్వు చావవు, ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? 15 సంవత్సరాలు. 5 ఆధిక్యతలు హిజ్కియా జీవితంలో దేవుడు అనుగ్రహించినాడు. ఎన్ని ఆధిక్యతలు? మొట్టమొదటి ఆధిక్యత ఏంటో తెలుసా? ఆరోగ్యం ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? ఏంటి ఆరోగ్యము? అతనికి ఓ రాచపుండు ఉండేది. దేవుడు యెషయా ప్రవక్తకి చెప్పాడు, వెళ్ళి అంజూర పండు ముద్ద తీసుకొచ్చి ఆ పుండుకు కట్టండి అన్నాడు. కట్టారు. అతను రోగం బాగైపోయింది, ఆరోగ్యం వచ్చింది. ఏమొచ్చింది? 2 ఆయుష్ వచ్చింది. ఆయన ఏమొచ్చింది? ఎంత ఆయుష్? 15 సంవత్సరాలు. మూడోది ఏమొచ్చిందో తెలుసా ఆయనకి? మూడోది గొప్ప ఆధిక్యత వచ్చింది. అంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడు ఆ మనిషి. మూడోది ఏంటంటే రెండోది వృత్తాంతాలు 33వ అధ్యాయం, 2 Chronicles chapter 33. 32వ అధ్యాయము చివరి మాట చదవండి. 33వ వచనంలో, 32వ అధ్యాయంలో 33వ వచనంలో చివరి లైన్, అతని కుమారుడైన, ఎవరి కుమారుడు ఇతడు? 33వ వచనం మొదటి లైన్, హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి కుమారుగా. అంటే హిజ్కియా కుమారుడు పేరేంటి? మనష్షే. మనష్షే హిజ్కియా కుమారుడు పేరు. 33వ అధ్యాయం మొదటి వచ్చింది చదవండి. 12 ఏళ్ల వాడే. ఎన్నేళ్ళు? ఈ 12 ఏళ్ల వాడు ఎప్పుడు పుట్టినట్టు? ఈ 12 ఏళ్ల వాడు ఎప్పుడు పుట్టినట్టు? గ్రేస్ పీరియడ్ 15 years. 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ కుమారుడు పుట్టాడు. హిజ్కియా చనిపోయే నాటికి అతనికి ఎంత వయసు? 12 సంవత్సరాలు. అంటే అతను ప్రార్థన చేయకపోతే, కన్నీళ్లు విడవకపోతే, ఈ కుమారుడు లేడు, ఈ ఆయుష్ లేదు, ఈ ఆరోగ్యం లేదు, దేవుని వాగ్దానము లేదు. దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? దావీదు నీ సంతతిలో ఒకడు రాజుగా ఉండక మానడు. హిజ్కియా చచ్చిపోతే రాజేడి? హిజ్కియా కుమారులేరి? హిజ్కియా చచ్చిపోతే రాజేడి? రాజు లేడు. ఎవరికి? హిజ్కియాకి. దేవుడు ఏమి ఇచ్చినాడో తెలుసా?